திருப்பாவை 26వ பாசுரம். மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையா செய்வனகள் வேண்டுவன கேட்டியேள் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச ஜன்னியமே போல்வன செங்கங்கள் போய்ப் பாடுடைனவே சாலப் பெரும் பறையே பல்லாடி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலின் இலையாய் అరులేలోర్ ఎంబావాయ్. భావము: ఆశ్రిత వ్యామోహము కలవాడ, ఇంద్రనీలమణిని పోలిన కాంతియు స్వభావము కలవాడ, అఘటిత ఘటన సామర్థ్యముచే చిన్న మర్రి ఆకుపై అమరి పరుండువాడా, మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావాల్సిన పరికరములు అర్థించి నీ వద్దకు వచ్చితిమి. ఆ స్నానవ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావాల్సిన పరికరములను విన్నవించెదను. ఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమనడి శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద పర అను వాద్యములు కావలెను. మంగళగానము చేయు భాగవతులు కావలెను. మంగళ దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృపచేయము అని గోపికలు శ్రీకృష్ణునిని ఈ పాసురమున ప్రార్థించిరి. అవతారిక: భగవానుడే ఉపాయము, భగవానుడే ఫలము అని విశ్వసించియుండు ప్రపన్నులు భగవానుని కంటే ఇతరములగు వానిని కాంక్షింపరాదు, మరొక వ్రతములను ఆచరింపరాదు. మార్గశీర్ష స్నాన వ్రతము రేపల్లెలోని పెద్దల అభిప్రాయమున వర్షార్థమై చేయు వ్రతము. గోపికల అభిప్రాయమున శ్రీకృష్ణ సంశ్లేషమే ఈ మార్గశీర్ష స్నానము. ఉపాయములలోకెల్లా శ్రేష్టమగు భగవానుని అనుభవమున అవగాహించుటయే మార్గశీర్ష స్నానము. ఈ రెండు విధములుగా చేయు ఈ వ్రతమునకు ఆవశ్యకములగు పరికరములను గోపికలు ఈ పాసురంలో కోర్చున్నారు. బాహ్యముగా పెద్దలకై చేయు వ్రతమునకు కావలసిన పరికరములను, అంతరంగమున తమ భగవత్ అనుభూతికి కావలసిన సామాగ్రిని కోరుచున్నారు. ఉపాయము, ఫలము రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వానిని స్తుతించి కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. రేపల్లలోని పెద్దల కోరిక మేరకు ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురియటం కోసమే గోపికలు చేస్తున్నారు. పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం, కానీ గోపికల ప్రతిఫలం మాత్రం